వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూస్తున్న వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరి ఈరోజు ప్రధానమైన విద్యా సంస్థ, త్వరలో మీకు ఫేజ్ 1 ఎగ్జామ్ జరగబోయే టాప్ ఐఐటీస్తో ఈక్వల్గా ఉన్న విద్యా సంస్థ బిట్స్ విద్యా సంస్థల గురించి, బిట్స్ యాక్ట్ ప్రవేశ పరీక్ష గురించి తెలుసుకుందాం. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటని. మరి బిట్స్ ప్రవేశ పరీక్షకు చాలామంది అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉందని కూడా కొంతమంది అప్లై చేయకపోవచ్చు. మాకు వస్తుందా సార్, జేఈ లెవెల్లో ఉంటుందా అని చెప్పేసి కూడా కొంతమంది అప్లై చేయలేదు. కానీ జేఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఆ రేంజ్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి దీని యొక్క ఈక్వాలిటీ కూడా మీకు టాప్ ఐఐటికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో దీని యొక్క లెవెల్, బిట్స్ లెవెల్ ఉంటుంది. మరి బిట్స్ విద్యా సంస్థలు మీకు తెలుసు, పిలానీలో ఉన్నాయి, గోవాలో ఉంది, హైదరాబాద్లో ఉంది, దుబాయ్లో ఉంది, విదేశాల్లో. మనకు హైదరాబాద్లో కూడా ఉంది. కాబట్టి బిట్స్ విద్యా సంస్థల్లో సీట్ వచ్చిందంటే మీకు టాప్ ఐఐటీలో సీటు వచ్చినట్టుగానే భావించవచ్చు. ఫైనాన్షియల్గా కొంత ఫీజు 5.5 లక్షల వరకు ఉంటుంది, 5 నుంచి 5.5 లక్షలు. మరి ఆల్మోస్ట్ మనకు లోన్ కూడా వస్తుంది, బ్యాంక్ లోను. కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఆ వర్త్ ఉంటుంది. బిట్స్ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉండడం జరిగింది, మంచి ప్లేస్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది. మనకు తెలిసిన విద్యార్థులు కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ వచ్చిన విద్యార్థులు మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి బిట్స్ ప్రవేశ పరీక్ష మనకు ఏప్రిల్ 15, 16 2 డేట్స్లో జరగబోతూ ఉంది. ఒకవేళ సెషన్ 1లో ఎవరైనా అప్లై చేయకపోతే సెషన్ 2 అప్లై చేసుకోండి. బిట్స్ 2 సెషన్స్లో ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2లో ఏది బెస్ట్ స్కోర్ అయితే ఆ స్కోర్ ఆధారంగానే మీకు అడ్మిషన్ లభిస్తుంది. మరి బిట్స్లో అడ్మిషన్స్ ఇవ్వడానికి కేవలం ర్యాంక్ ఆధారితంగా కాకుండా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మార్కుల ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది. దీంట్లో మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు. ఫస్ట్ పిలానికి వెళ్తారా, గోవాకి వెళ్తారా, హైదరాబాద్కి వెళ్తారంటే మీరు ప్రయారిటీ ఆర్డర్లో మీరు చూజ్ చేసుకోవచ్చు. దాదాపు 130 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్స్కు 3 మార్క్స్, ఆల్మోస్ట్ 390 మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది. ఒకవేళ ఇన్ టైంలో కనుక క్వశ్చన్స్ ఎవరైనా విద్యార్థులు పూర్తి చేస్తే, అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి అడిషనల్గా బోనస్ క్వశ్చన్స్ ఒక 12 వస్తాయి. మరి ఒకసారి బోనస్ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఆ 130 క్వశ్చన్స్ మళ్ళీ ఎంట్రీ అయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఏ అవకాశం కూడా ఉంటుంది. బిట్స్లో మీకు 390 మార్క్స్కు 300+ వస్తే మీకు డెఫినెట్గా సిఎస్సి బ్రాంచ్ పిలానీలో కానీ, గోవాలో కానీ, హైదరాబాద్లో కానీ పేపర్ ఏ రకంగా ఉన్నా వచ్చే అవకాశం ఉంటుంది. మరి 280+ అట్లా వస్తే ఈసీ బ్రాంచ్ రావచ్చు. అట్లీస్ట్ 230, 235+ ఉంటే మీకు ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచ్లో వచ్చే అవకాశం ఉంది. మరి బిట్స్ లాంటి విద్యా సంస్థల్లో టాప్ విద్యా సంస్థ కాబట్టి బ్రాంచెస్ పరంగా ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ ఇట్లాంటి బ్రాంచ్లకు వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే ఆ కాలేజీకి ఉన్న ప్రాధాన్యత అట్లాంటిది. కాబట్టి ఎవరైనా సెషన్ 1 రాసే వాళ్ళు మంచి ప్రాధాన్యత ఇస్తూ రాయండి. దాదాపు జేఈ మెయిన్ సిలబసే ఉంటుంది. జస్ట్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ ఆప్టిట్యూడ్ వాటికి సంబంధించి కొంత మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది అడిషనల్గా. కాబట్టి టైం ఉంది కాబట్టి ఈ 4-5 డేస్ మీరు దానికోసం ప్రయత్నం చేసి బిట్స్ని ఒక ప్రాధాన్యత గల ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షగా జేఈని ఎట్లయితే చూసినామో దీన్ని కూడా అట్లే చూడండి. సేమ్ త్రిబుల్ హైదరాబాద్ యూజీఈని కూడా అట్లే చూడండి. ఇవన్నీ టాప్ లెవెల్ ఐఐటి స్థాయి విద్యా సంస్థలు. మరి ఫీజు గురించి భయపడద్దని చెప్పిన బిట్స్లో కూడా మీకు ఫీజు అంటే బ్యాంక్ లోన్ వస్తుందండి, ఆ వర్త్ ఉంది. కాబట్టి బిట్స్లో తప్పకుండా సెషన్ 1లో అప్లై చేయని వాళ్ళు ఎవరుంటే సెషన్ 2లో కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. పెద్దగా ఇబ్బంది ఏముండదు. మీకు సిఎస్సి కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. దీనిలో అడ్వాన్స్గా కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి బిట్స్ విద్యా సంస్థల్లో మనకు ఈ బిట్స్ యాక్ట్ ప్రవేశ పరీక్ష 15, 16 తేదీల్లో రాయబోయే విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో దీన్ని ఎగ్జామ్గా గుర్తించి బాగా రాసి, మీకు అడ్వాంటేజ్ అంటే వెంటనే మీ బిట్స్ ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు మార్క్స్ డిస్ప్లే అవుతాయి. అప్పుడు మీకు వస్తుందా రాదా అనేది కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి బిట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులను కోరుతూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.